నలభీమ పాకం అని పాకశాస్త్రంలో ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు కదా, నిజంగానే నలుడు భీముడు కలిసి వంట చేసేవారా? చేశారమ్మా. భీముడు నలుడు ఇద్దరూ వంట చేశారు. అందుకే వంట గురించి చెప్పేటప్పుడు సీతా సావిత్రి పాకం అనరు, నలభీమ పాకము అంటారు. కారణం ఏమిటంటే ఆడవాళ్ళు వంట చేయటం అనేది సామాన్యం, కానీ మగవాళ్ళు క్లిష్ట పరిస్థితులలో వంట చేయాల్సిన అవసరం ఏర్పడితే ఎలా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తూ కష్టాన్ని తట్టుకుంటూ అద్భుతమైనటువంటి ఆహారాన్ని అందరికీ అందజేస్తారో తెలియజేసేదే నలభీమ పాకము అని ఉదాహరించటంలోని ఆంతర్యం. ఎప్పుడు చేయాల్సి వచ్చింది అంటే 12 ఏళ్ల అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము అనుభవించాల్సిన అగత్యం కలిగింది పాండవులకు. అరణ్యవాసం అయిన తర్వాత అజ్ఞాతవాసంలో తమ జీవితాన్ని ఎలా గడపాలి అని నిర్ణయించుకున్నప్పుడు ధర్మరాజు కంకుభట్టుగా, అర్జునుడు బృహన్నలుగా ఉన్న నేపథ్యంలో భీముడు వలలుడుగా, విరాటరాజు కొలువులో వంటవాడిగా ధర్మాన్ని నిర్వర్తిస్తూ అద్భుతమైనటువంటి ఆహారాన్ని వండిపెట్టాడు అని భారతం తెలియజేస్తుంది. ద్రౌపదిని కీచకుడు బాధిస్తూ ఉన్నప్పుడు కోపాన్ని తట్టుకోలేక వలలుడు అక్కడ ఉన్న ఒక వృక్షాన్ని పెకిలించబోతూ ఉంటే వారించటం కోసం వంటకు అద్భుతమైన వృక్షాన్ని ఉపయోగించటం తప్పు కదా అని హెచ్చరిస్తాడు ధర్మరాజు. ఇలా భీముడు తన బాధ్యతను వంటవాడిగా నిర్వర్తించిన వైనాన్ని చూస్తే, నలుడు కలి యొక్క కోపానికి గురి అయి రాజ్యాన్ని వదిలి భార్యను వదిలించుకొని అరణ్యంలో కర్కోటకుడి యొక్క కాటుకు గురి అయి బాహుకుడిగా వికృత రూపాన్ని ధరించి ఋతుపర్ణుడి దగ్గరికి వెళతాడు, వంటవాడిగా, సారథిగా. అలా ఋతుపర్ణుడి దగ్గర వంట చేస్తూ ఆయనకు సారథిగా ఉంటూ ఋతుపర్ణుడికి అశ్వహృదయం అనే విద్యను నేర్పిస్తాడు. వేగంగా సారథ్యం ఎలా చేయాలో అలానే చక్కటి ఆహారాన్ని వండి వారుస్తాడు. ఇలా కష్టాలలో కూడా తమ ధర్మాన్ని వదలకుండా కష్టాన్ని సహిస్తూ ఈ విధమైన బాధ్యతలను నిర్వర్తించినటువంటి వైనం చూస్తే ధర్మానికి భారతీయ జీవన విధానంలో ఎంత ప్రాధాన్యత ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఎవరైనా భోజనం చక్కగా ఉన్నప్పుడు ఇది నలభీమ పాకంలాగా ఉంది అని ప్రశంసిస్తారు.